ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి మా గురువు గారైన సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు జ్యోతి భవానీ గారు వైజాగ్ నుంచి వచ్చారు మాస్టర్స్. ఈ రోజు మేడం గారు చెప్పబోయే టాపిక్ ధ్యానం ద్వారా ఎన్నో మార్పులు. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్తున్నాం. ఓకే మేడం, నమస్తే మేడం. ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఫర్ యూ ఛానల్ వారికి, పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, సమస్త ప్రాణికోటికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు ఈ సదవకాశాన్ని కలిగించారు. ఎన్నెన్నో ధ్యానానుభవాలు, ఎంతో ఆనందం. అయితే మనం ప్రతిరోజు ఇన్ని రోజులని పత్రిసారి ఎందుకు పెట్టారు 41 రోజు అంటే, ఇప్పుడు మనకు మాలేస్తాం 41 రోజు అనుకుంటాం. ఎందుకంటే అలవాటు పడతాం. మనం ఆహారానికైనా సాధనకైనా ప్రతిదానికి ఒక అలవాటు అవ్వడానికి ఇన్ని రోజులని ఒక నియమం. ఇప్పుడు కార్తీక మాసం ఉంది, మార్గశిర మాసం ఉంది. ఆ టైంలో మనము పూజల సమయంలోని ఆ పవిత్రతో, ఆ ప్రేమతో, ఆ ఇష్టంతో, ఆ భక్తితో, శుద్ధి శుభ్రాలతో త్రికరణ శుద్ధిగా భగవంతుడిలో లీలమయ్యి మనము అలంకారంలో ఆనందంలో పూజలో ఉంటాం. ఎందుకంటే ఆ రోజులు దైవానికి దగ్గరగా వెళ్ళే ఒక సమయం అని మనకు అర్థమవుతుంది. అలాగే ధ్యానం కూడా మనం అలవాటు చేసుకోవాలి. ముందు 40 రోజులు లేదా ఒక 90 రోజులు ఇదొక మాలగా, ఇదొక అలవాటుగా చేసుకుంటే ఏమవుతుందంటే, ప్రతిరోజు మనకి ఆకలేసే టైంకి ఎలా అయితే అలవాటు పడి ఉదయం టిఫిన్కి సమయము, మధ్యాహ్నం భోజనానికి, సాయంత్రము ఆ సమయానికి ఎలా ఆకలేస్తుందో, అలాగే ధ్యానం డైలీ చేయటం వలన ఆ సమయానికి మనకి కూర్చోవడం అలవాటు అవుతుంది. అంటే ఆసన సిద్ధి అలవాటు అవుతుంది, అంటే ధ్యానం అలవాటు అవుతుంది. ప్రతిరోజు ఇది చేయటం వల్ల గతం కన్నా వర్తమానంలో మనకి ఏ మార్పు వచ్చిందని తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి చేసింది ఎప్పుడు ఊరికినే పోదు. ప్రతి ఒక్కరికి ఏదో మార్పు ఉంటది. చిన్న తలనొప్పి తగ్గొచ్చు, అశాంతి నుంచి మనశ్శాంతికి రావచ్చు, అనారోగ్యం తొలగించబడవచ్చు, సమస్యలు పరిష్కారం అవ్వచ్చు. అయితే వీళ్ళు మారుతారు. చుట్టూ ఉన్న ప్రపంచం మనుషులు మారారో లేదు కాదు, మనం మారగలుగుతాము. ఆ మార్పు వల్ల మనకు ప్రశాంతత వస్తుంది. అందుకే ధ్యానం ద్వారా సమస్త భోగాలు అందుతాయని గురువులు చెప్పడం జరిగింది. ధ్యానము సర్వరోగ నివారణ అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, శరీరం పనిచేయాలి, ఇక్కడ అది పనిచేయకపోతే ఏమీ చేయలేము. అలాగే ధ్యానాగ్ని కర్మదగ్ధానం, ధ్యానం ద్వారా ఎన్నో కర్మలు దహింపబడతాయి. మనకి అనుకోవచ్చు ఇవన్నీ తెలిసిన విషయాలే కదా, కొత్త ఏముంది అని. యుగ యుగాల నుంచి తెలుసు, కానీ అందరూ అందుకోగలుగుతున్నారా? అందరూ ఆ మార్గంలో వెళ్ళగలుగుతున్నారా? అందుకనే గురువులు చెప్తా ఉంటారు, జన్మ పరంపర ఉన్న పుణ్యాల ఫలం వల్లే ఆధ్యాత్మిక మార్గం దొరుకుతుందని. అందరూ అంటారు ఇక్కడ ఏది శాశ్వతం కాదు, మనం ఏమీ పట్టుకెళ్ళము, క్షణకాల బంగురం జీవితం, వెళ్ళిపోతాం వస్తాం అంటారు. కానీ మాట వరకే అది ఉంటుంది, ఆచరణలోకి రాగలుగుతామా? ఆచరణలోకి వచ్చినప్పుడే అనుభవం అవుతుంది, అనుభవం అయినప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే చెప్తే వింటే ఇంతమంది దేవుళ్ళు భూమి మీదకి వచ్చారు, ఇంతమంది గురువులు వచ్చారు, ఈ ప్రపంచం అంతా ఎప్పుడో మారిపోను. ఎవరో చెప్పడం వల్ల ఎవరో మారిపోరండి. వాళ్ళకు వాళ్ళు రెడీ అయితేనే, నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతంగా ఎదగాలి, నేను ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగాలి, ఈ భూమి మీద ఏడుస్తూ బతకను, ప్రశాంతంగా బతుకుతాను అని ఎప్పుడైతే వాళ్ళు నిర్ణయించుకుంటారో, వాళ్ళ తగ్గ వాళ్ళకు అందుతారు. లేదా మార్గము భగవంతుడు చూపిస్తాడు. దేవుడు అంటే స్వయంగా అలంకరించుకొని రాడండి, ఏదో రూపంలో మనకు పుస్తకం, మనిషి ఏదో రూపంలో అందిస్తాడు. ఆ అందుకొని పట్టుకొని మన ప్రయాణం వెళ్ళగలిగితే మన జన్మ ధన్యమవుతుంది. అయిపోయింది మన జీవితంలో ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు అయిపోయి, ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆ క్షణం మళ్ళీ ఆతృత ఉండాలి.
మన శరీరంలోని అవయవాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా మనం చూసామనుకోండి మన లోపలికి వెళ్ళిపోద్ది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. నలుగురు కొట్టుకోవడం చూసామనుకుంటే అది వద్దన్న ఆలోచన లోపలికి వెళ్ళిపోద్ది. మనం బాత్రూమ్‌కి లేసిన అర్ధరాత్రి కూడా గుర్తొస్తది. ఒక ప్రకృతిని చూసామనుకోండి అది గుర్తొస్తది. ఒక మంచి మాట విన్నామనుకోండి అది గుర్తొస్తది. ఒక డల్ అయిపోయి బాధపడే మాటలు విన్నామనుకోండి అవి గుర్తొస్తాయి. అంటే మనకి ప్రతి క్షణము మన ఆలోచనలోని మనం ఏం విన్నామో, ఏం చూసామో, ఏం మాట్లాడామో అవి గుర్తొస్తూనే ఉంటాయి. అందుకే గురువులు ఎప్పుడు ఏం చెప్తారు? క్షణ క్షణము నీతో నువ్వు ఉండడం అలవాటు చేసుకో. ఎప్పుడైతే నువ్వు అలా అలవాటు చేసుకున్నావో నీ ఆలోచన విధానాన్ని కూడా నువ్వు మార్చుకోగలుగుతావు. నువ్వు అట్లా విన్నావా? నీకు నచ్చితే వింటావు. లేదా అక్కడ వినకుండా నీతో నువ్వు నేను ఒక ఆత్మ అనుకుంటావు. లేదా ఓ పరమేశ్వర, లేదా ఓ ప్రభు, లేదా అమ్మ, ఏదో ఒకటి నీకు నచ్చిన నామం తలుచుకుంటూ నీతో నువ్వు ఉండగలుగుతావు. అలాగే చూసేటప్పుడు అది చూడటం వల్ల ఏం ఉపయోగం ఉంది అన్నప్పుడు నీతో నువ్వు తన్మయత్వంలో ఉంటావు. మాట్లాడేటప్పుడు అయ్యో ఈ మాట వల్ల నాకైనా ఇతరులకైనా ఏమైనా ఉపయోగం ఉందా అని ఆలోచిస్తావు. లొడ లొడ నోరు పరమాత్ముడు నోరిచ్చింది సద్వినియోగం చేసుకోవడానికి. అవసరమైతే మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అనవసరపు మాటల వల్ల కొత్త కర్మలు అంటించుకోవడం తప్ప ఏమీ లేదు. అందరి కోసం మాట్లాడటం వల్ల ఏమొస్తుంది? ఆ అందరి కోసం ఒక క్షణం అందరం బాగుండాలి. మా ప్రాంతం అంతా బాగుండాలి, ఇరుగు పొరుగు బాగుండాలి, మా ఊరు బాగుండాలి, ఆ మా దేశం బాగుండాలి, ఈ భూమి మీద అందరూ అది ఎప్పుడైతే అనుకుంటామో మార్పులు వస్తాయో లేదో తర్వాత నీ హృదయ భారం తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ విశ్వం నీకు సహకరిస్తుంది. హృదయాంతర శక్తి ఆనందమయమవుతుంది. నీకు నువ్వు అర్థమవుతావు. నువ్వేంటో నీకు తెలుస్తుంది. ఎన్ని జన్మల్లో చేసిన పుణ్యమో ఈ జన్మలో ఈ మాత్రం తెలుసుకొని ఈ మాత్రం ఆనందంగా ఉండగలుగుతున్నామంటే ఎంత కష్టపడితే ఆ యొక్క బుద్ధి వికాసం వచ్చింది ఈ జన్మలో. మరి ఈ జన్మలో అనవసరంగా మళ్ళీ కొత్త కర్మలు తెచ్చుకోకూడదు. తెలియకుండా ఉన్నవాడు పసిపిల్లడు వెళ్ళి అగ్ని ముట్టుకుంటే అది కాలుతుందని తెలీదు. మరి తెలిసిన వాళ్ళు ముట్టుకుంటే అందువలన మనము మనతో ఉండాలి అంటే అనుక్షణము మన విశ్వంతో ఉండాలి. ఉండటం వల్ల ఎన్నో మార్పులు. నేను భక్తిలో ఉన్నాను. సహజంగా నా బుద్ధి ఎవరిని గమ్ముని తిట్టడము, అనటము ఏమి ఉండవు. నాలో నేనే బాధపడడము, ఏడవటము ఎక్కువ. వర్షం పడుతుందో లేదు గానీ కన్నీళ్ళు అలాగొచ్చేవి. అసలు ఏ కారణాలు లేకపోయినా చిన్న చిన్న విషయాలకే వరద కన్నీరు. రాత్రింబాలు కళ్ళు పొంగిపోయి చిన్నదానికే. అలాంటిది ధ్యానంలోకొచ్చిన తర్వాత చాలా తగ్గింది. ప్రతి చిన్న విషయానికి ఏడవడం, బాధపడడం అది తగ్గింది. మరీ వచ్చేటప్పుడు సహజంగా జరుగుతుంది. కానీ చాలా వరకు మార్పు జరిగింది. అలాగే శరీరంలోని ధ్యానం చేస్తే ఈ కాళ్ళు పీకులు తగ్గుతాయి, నడుము నొప్పి తగ్గుతది నాకు తెలీదు. అందుకే అంటారు తెలిసి చేసినా, తెలియక చేసినా ఒక మంచి పని చేయటం వల్ల ఉపయోగం ఉంటుంది. నడుము నొప్పి తగ్గింది, కాళ్ళు పీకులు తగ్గాయి. అంటే శరీరము ఒక శక్తి క్షేత్రంగా అయిపోయింది. ఎక్కడికైనా వెళ్ళడానికి జోషొచ్చింది. మనం అనుకుంటాం ఎంతెంత తిండ్లు తింటే, అన్ని మాంసాలు తింటే, ఇంకేదో తింటే శరీరానికి శక్తి వస్తది, లేకపోతే నీరసం అయిపోతారని. క్లారిటీ ఉందమ్మా? బాగుంది మేడం. మీ వాయిస్ బానే వస్తుంది. చెప్పండి మేడం. ఓకే. అలాగే ఏంటంటే ఇప్పుడు చూడండి ఆ విశ్వశక్తిని మించింది లేదు. ఎందుకంటే ఒక తపస్సు మనిషి శరీరాన్ని ఆర్చొచ్చు. శరీరము దృఢంగా ఉన్నట్టు కనిపించకపోవచ్చు. కానీ ఆత్మశక్తి దృఢంగా ఉంటుంది. ఆత్మశక్తి చాలా దృఢంగా ఉంటుంది. దానివల్ల ఇక్కడ మనోధైర్యం వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది, కరుణ వస్తుంది, ప్రేమ వస్తుంది. దానివల్ల హృదయ ఘోష తగ్గిపోతుంది. ఇప్పుడు మనలోని ఆ కరుణ, ప్రేమ లేకపోవడం వల్లే కదా ద్వేషం వచ్చేస్తుంది. అనంతంగా కోపం వచ్చేస్తుంది. దానివల్ల ఎవరికి లాస్ అండి? ఎవరి శరీరానికి వాళ్ళకే లాసు.
కోపం, ద్వేషం, అసూయ ఇవంటే మనిషిని పాడు చేసి పడేస్తాయి. హార్మోన్స్ లేనిపోని జబ్బులన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే హార్మోన్స్ అన్ని శక్తిహీనమైపోతాయి. ఇప్పుడు ఆ ఒక్క సత్యం మనం తెలుసుకున్నాం అనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది. అరే, నాకు అనారోగ్యం వస్తే నా అనారోగ్యం ఎవరు తీసుకుంటారు? నాకు అశాంతి వస్తే లోపల నుంచి అశాంతి ఎవరు తీసుకుంటారు? ఏది నన్ను కాపాడుతుంది అని ఒక సత్యం తెలుసుకుంటే తన ఆరోగ్యం తను చూసుకుంటారు. చాలా మంది అనుకుంటారు, ఏంటి వాళ్ళు ధ్యానం చేశారు, ఈ ధ్యానం చేశారు, అయినా అనారోగ్యాలు వచ్చాయని. కానీ మీకు ఏదో జన్మలో ఏయో ఉంటే కొంచెం 4 వంతులకి 2 వంతులు కరిగిపోతాయి కదా. ఉన్నది ఇక్కడ కొంచెం అనుభవించాలన్నప్పుడు తప్పదు. వాళ్ళు మనం విమర్శించకూడదు. పత్రి సార్ ఎప్పుడు అనేవారు, నో జడ్జిమెంట్, నో కంప్లైంట్. నువ్వెవరు ఇంకొకరి కోసం జడ్జ్ చేయడానికి? ఇంకొకరిని ఎందుకు అంటున్నావు? ఎందుకంటే అనటం వల్ల జీవితంలో ఎప్పటికప్పుడు ఇలా అనుభవాలు తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ. అందువల్లనే సారు ఒక వజ్రాన్ని సానబెట్టినట్టుగా తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి తను అందించిన ఒక అద్భుతమైన మార్గం. ఏం వినాలి, ఏం చూడాలి, ఏం మాట్లాడాలి, ఏ ఆహారం తీసుకోవాలి. మనం పుణ్య రోజులు వస్తే ఆ రోజు మనము శాకాహారులుగా ఉంటాము. మిగతా రోజులన్నీ మరి ఇంపార్టెంట్ కాదా? ప్రతిరోజు భగవంతుడికి ఇంపార్టెంటే. అందుకే సారు దేహం దేవాలయము, ఆత్మ పరమాత్మ అని భగవద్గీతలో చెప్పిందే ఆయన చెప్పారు. ఆ దేవాలయంతో మనం ఉంటే ఈ చేసిన తపస్సు యొక్క శక్తి కూడా పరిపూర్ణత పొందుతుంది. చాలా మంది ముందు నుంచి మేము వెంటనే అన్వి మానేలేమండి అని ధ్యానం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. తర్వాత లోపల అనిపించింది, వాళ్ళు మానటం జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్పారు సార్ అంటే, జీవహింస చెయ్యకండి. ప్రతి ప్రాణి భగవంతుడినే కోరుకుంటది కదా. దేవుడా నన్ను కాపాడుకో. ఇప్పుడు కోళ్ళు మేకలు అన్ని కోస్తావంటే భగవంతుడా నన్ను కాపాడని అయ్యి కోరుకుంటాయి కదా దేవుణ్ణి. అయితే పూర్వం నుంచి ఇదంతా వచ్చింది అనుకుంటాం. కానీ ప్రతిదీ నేను కూడా తినలేదని చెప్పట్లేదు. కానీ నాకు లోపల నుంచి ఇంకా ఆహారము తీసుకోకూడదు అనిపించి నేను మానేయడం జరిగింది. అందుకే ఎవరిని మనం ద్వేషించట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ మార్గంలోంచి వచ్చిన వాళ్ళమే. అందువల్ల వాళ్ళ పాపాత్మలు, చెడ్డవాళ్ళు ఇవి అనట్లేదు. కానీ మనకు తెలియక జరిగింది. ఇప్పుడు తెలిసాక కొంచెం పాటించండి అని చెప్తాం అంతే. అలా ఏంటంటే మనలో కరుణ, కనీసం సమస్త ప్రాణికోటిని నేను ప్రేమిస్తున్నాను ఒక్క క్షణం ప్రతిరోజు అనుకోండి, హృదయ భారం తగ్గిపోతుంది. ప్రతి జీవి మీకు సహకరిస్తుంది. నిజంగా నేను అనుభవంతో చెప్తున్నా, ప్రతి జీవి, కఠోరమైన సర్పము, తేలు, కుక్కలు, ప్రతి జీవి మనపై ఉద్రేకం చూపించవు. ఎందుకంటే ఆ మోగ జీవుల కోసము మనం కోరుకుంటున్నాం కాబట్టి. నేను ఎన్నో చోట్ల కుక్క కరచేయవలసింది, ఎన్నో చోట్ల పాము కరవలసింది. ఈ మధ్యనైతే పెద్ద తేలు పాదం దగ్గరే ఉంది, చిన్న తాబేలంతా. ఆ మహాతల్లి అలాగుండిపోయింది. అంటే ఆ బాధ ఎవరికి చెప్పుకోగలము? విపరీతమైన బాధ. అంటే ఇక్కడ ఏమవుతుంది, నాకు తర్వాత ప్రతి క్షణం నాకు అదే, అమ్మో ఎంత మోగజీవుల కోసం మనము కనీసం ఆలోచన ఉంది కదా, సమస్త జీవికి రక్షణ కలగాలి అనుకునే ఒక ఆలోచన. ఎందుకంటే మూగజీవులకి మనకు పెద్దలు చెప్తా ఉంటారు, సునామీ వస్తున్నా, భూకంపం వస్తున్నా, ఒక వరద వస్తున్నా, లేదో మనిషి పోతున్నాడన్నా వాటికి తెలుస్తుంది, అవే పోతున్నాయన్నా తెలుస్తుంది అని చెప్తారు. మరి ఆ జీవులకి అంత శక్తి ఉంది. నోరు లేకపోయినా ఎన్నో శక్తులతో ఉన్నాయి అవి. ఎందుకంటే ఎన్నో చోట్ల నేను చూడటం జరిగింది. నాకే ఒళ్ళు జలధరించింది. నా గతంలో టీవీలో పాముని చూసిన ఇంక ఒళ్ళు పులకరించిపోయి ఏదో అయిపోయి కంగారు పడిపోయి అది ఒక టెన్షను ఏంటో తెలియని ఒక ఇది, అది మాటల్లో చెప్పలేం. అలాంటిది లైవ్ లో చూసినట్టు బొమ్మలో ఉండిపోయాను. ఇప్పుడు ఏమీ అనిపించట్లేదు. అంటే మరీ సడన్ గా చూస్తే కంగారు పడతాం, ఒంటి మీద పాములో వేసుకొని తిరిగిన అంటే కాదు చెప్తున్నా. అంటే గతానికి ధ్యానం చేశాక వచ్చిన మనోధైర్యం చాలా మార్పు. అలాగే భక్తిలో ఉన్న నాకు
అమ్మవారితో తన్మయత్వంతో దండం పెట్టుకొని పూజ చేసే నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా ప్రతి క్షణం అమ్మవారు ఒక్కరే కాదు, ఎందరో దివ్యలోక వాసులు దర్శనాలు చూడగలిగాము. అలాగని అక్కడ ఏదో ప్రశ్నలు సమాధానాలు ఏమి ఉండవు, కేవలం దర్శనం. అత్యవసరమైతే ఇద్దరు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటారు. ఏమని? ఈ నా గురించి గాని, అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదిగింది, ఇంకా ఎన్నో లోకాల్లో అడుగు పెడుతుంది, ఎంతో దివ్య శక్తిని భూమి మీద ఈ శరీరం ద్వారా ఆ భూమికి అందిస్తుంది, ఈ జన్మ సార్థకం అంటే ఇంక అక్కడ ఎవరు ఉండరు, ఓ నా కోసం అని అర్థం అవుతుంది. అలాగే రేపు ఈమె ఒక ప్రాంతంలో అడుగు పెట్టబోతుంది, అక్కడ ఒక ఉన్నతాత్మ ఎదురు చూస్తుంది, లేదా ఎందరో ఈమె కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు అని మాట్లాడుకుంటారు. చూస్తే ఎవరు ఉండరు. ఆ వారంలోనో ఎప్పుడో ఎక్కడో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నిజంగానే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఎందరో మేలుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక్కటే, ఏది మనం చేశాము, ఎళ్ళాము, చెప్పాము, వచ్చాము అన్నది లోపల ఉండదు. ఎందుకంటే ఇష్టంతో వెళ్తున్నాం. ఈ జన్మకి ఈ అదృష్టం వచ్చిందని వెళ్తున్నాము. చాలా మంది అంటారు, నీ శరీరాన్ని నువ్వు చూసుకుంటున్నావో, ఎంతో పాడైపోయి మొహంలో కలబోయింది, ఒళ్ళు తగ్గిపోయింది, ఆరిపోయావు, నీ ఒంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి చూసుకున్నావా అని అడుగుతారు. కానీ అవన్నీ నా లోపలికి వెళ్ళవు. ఎందుకంటే నేను ఇష్టంతో వెళ్తున్నాను. లోపల చాలా ఆనందంగా ఉంది. ఈ జన్మ ఎప్పుడు ఎవరు ఏమిస్తారు, భగవంతుడా ఇవ్వు, అలా ఇవ్వు, ఇలా ఇవ్వ కాకుండా నేను కూడా నా విద్యను పంచగలుగుతున్నాను ఈ భూమి మీద జన్మ తీసుకున్నందుకు. ఈ జన్మ తీసుకున్నందుకు నేను కూడా ఈ భూమి మీద అందించగలుగుతున్నాను అనేసి తెలుస్తూ ఉంటుంది. అందుకే నేను ఎవరు ఏమంటున్నా లోపలికి తీసుకొని నేను అంటాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, మీరు ఒళ్ళుగా ఉన్నారు, పోనీ సౌందర్యంగా ఉన్నారు, మీ లోపల హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవా అంటాను. కొంతమంది ఉన్నాయమ్మా బోల్డు మందులు మింగుతున్నా అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏ ఆహారం తీసుకున్నా, ఏ సాధన చేస్తున్నా యాక్టివ్గా ఉన్నాం. కానీ ఒకటి, చావు పుట్టుకలు అనేవి అందరికీ ఉండేవే. ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు. ఎందుకంటే కోటీసుడైనా పోవలసిందే, ఈ భూమి మీద ఎంతో గొప్ప గురువైనా వెళ్ళిపోవలసిందే, దేవుడైనా తిరిగి వెళ్ళవలసిందే. ఏది ఇక్కడ శాశ్వతం కాదు. కొంతకాలము మనం యాత్రకి వెళ్ళినట్టు ఈ భూమి మీదకి వచ్చాము. వచ్చినందుకు ఇక్కడ ఇష్టంగా ఆనందంగా జీవిస్తూ ఇక్కడున్న అనుభూతులన్నీ పొందుతూ ఆత్మశక్తిని పెంచుకోవాలి, ఆత్మ సౌందర్యం పెంచుకోవాలి. మనతో వచ్చేది అదే, శాశ్వతమైనది అదే. అది కాకపోతే ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఆధ్యాత్మికం వైపు ఎందుకు చూస్తుంది? చుట్టూ అన్ని ఉన్న అనారోగ్యాలు ఎందుకు? చుట్టూ అన్ని ఉన్న అశాంతి ఎందుకు? నిజంగా మనము ఇన్నర్ వాయిస్ వింటే పిచ్చెక్కిపోతాం. ఎందుకంటే మనుషుల మధ్యన మనుషులే అనేక రకరకాలుగా ఉంటారు. ప్రతి మాట అందరికీ నచ్చదు, మన మాట మనకే నచ్చొచ్చు. అందరికీ నచ్చాలని లేదు, కానీ చెప్తుంటాం. ఒక మంచి మాట చెప్పాలనే తపనతో చెప్తాం. ఎవరికో ఇష్టపడవచ్చు, కానీ అందరికీ మనం ఇష్టపడట్లేదు అనుకొని బాధపడితే ఏమీ లాభం లేదు. ఎందుకంటే ఎవరి కోసమో పుట్టలేదు, ఎవరి కోసమో పోము. మనం వచ్చిన పని మనం చేసుకుంటూ హ్యాపీగా ప్రయాణం చేస్తాము. ఎవరు తిట్టినా, అవమానించినా, బాధ పెట్టినా వాళ్ళని ప్రేమిస్తూ, ఎందుకంటే వాళ్ళ పాత్రలు గొప్పగా చేస్తున్నారు. నాకెప్పుడు అలాగే అనిపిస్తుంది. ఎంతో మంది నాకు ఫోన్లు చేస్తారు. ఇన్ని సంవత్సరాలుగా ఒక డాక్టర్లా గైడ్ చేస్తూ ఉంటాను. మేడం ఆ మెడిసిన్ మింగాం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఈ జ్యోతిష్యుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా ధ్యానం కూడా చేస్తున్నాం ఎన్నాళ్ళ నుంచో, మాకు మనశ్శాంతి లేదు, మాకు ఆరోగ్యం లేదు, ఇలా చేస్తూ ఉంటారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము, ఇలా ఎన్నో చెప్తా ఉంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, నీ లోపల అవసరం లేనన్ని పెంచుకోవటం వల్ల డిప్రెషన్కి వెళ్తున్నావు, అనారోగ్యం పాలవుతున్నావు, అశాంతి పాలవుతున్నావు. నీకు నువ్వే ఈ జన్మలో ఓకే ఇంతవరకు ఇలా తెచ్చుకున్నాను అనుకున్నప్పుడు, నేను క్షమించగలుగుతాను అనుకున్నప్పుడు నీకు మార్పు కనబడుతుంది. చాలా మంది ఆ ధ్యానం కూడా చేసి చుట్టూ ఉన్న వాతావరణం తట్టుకోలేక వాళ్ళు బాధపడుతూ, ఏడుస్తూ, లేదంటే ఏదో లోపల తెలియకుండానే ఏదో రకమైన ఒక ఫీలింగ్,
వాళ్ళకి ఇంకా నీరసాన్ని ఇచ్చేస్తుంది. ఇప్పుడు పోలవర్షంలా కురుస్తుంది పైనుంచి విశ్వశక్తి. మనందరం అదృష్టవంతులము. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు అందరూ అదృష్టవంతులే. ఎందుకంటే ఒక ఫ్యాన్ గాలి, ఒక ఏసీ వేసుకొని కూర్చున్నప్పుడు ఆ రూమ్ లో ఎవరుంటే వస్తుంది అది. లేకపోయినా అది వస్తూనే ఉంటుంది. అలాగే విశ్వశక్తి కురుస్తుంది అద్భుతంగా. ఎంతో మంది పుణ్యపురుషులు, యోగీశ్వరులు, ఎన్నో ఉన్నతాత్మలు ఈ ప్రపంచ శాంతి కోసం కఠోరమైన తపస్సులు చేసి గత, వర్తమాన, భవిష్యత్తులు తెలుసుకున్న పుణ్యపురుషులు భూమి మీద ఎందరో ఉన్నారు. అందరి యొక్క ఫలితము, మనందరం చేస్తున్న ఫలితము ఈ భూమి రక్షణకి ఉపయోగపడుతుంది. ఎవరికి వాళ్ళే నేను నేను నా వల్లే అనుకోవడం ఏమీ లేదు. ఎందుకంటే అందరం ఒక్కటయ్యాము కాబట్టి ఆ యొక్క శక్తి ఉపయోగపడుతుంది. ఒక జగన్మాత అయినా, పరాశక్తి అయినా ఒక రాక్షసుని సంహరించాలంటే ఎంతో ఆలోచిస్తుంది. ఎందుకంటే అందరు నా బిడ్డలేగా. చెడ్డవాడి మీద ఇంకా ప్రేమ ఉంటది ఆ తల్లికి. అందువల్ల ఆచి చూసి 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 ఇంకా మరీ విపరీతమైనప్పుడు తప్పక చేస్తుంది. కానీ లోపల బాధ ఉంటుంది. సంహారం చేసినా బాధ ఉంటుంది. అలాగే ప్రకృతి శక్తి ఈ భూమి పైన మార్పులు కోరుకుంటుంది. ఆధ్యాత్మిక యోగులు కావాలి. ఈ మాయ నుంచి బయటపడుతూ విశ్వరక్షణ కోరుకునే వాళ్ళు ఎక్కువ కావాలి. మనిషికి మనిషి బాధ పెట్టకుండా, ఈ మోగ జీవుల్ని సంహరించకుండా మానవులు ఎక్కువ అయినప్పుడు ఆ ప్రకృతి ఇంకేమీ విపరీతాలు చేయదు. కానీ ఆ మార్పులు రాకపోవడం వలన ఆ తల్లి కూడా అప్పుడప్పుడు బీభత్సాలు సృష్టిస్తా ఉంది. అందుకే ప్రకృతిని ఎప్పుడు వర్షం పడుతుంటే రాకూడదని, ఎండ కాస్తుంటే వద్దనని, ఇలా రకరకాలుగా అనొద్దంటారు. ఎందుకంటే ప్రకృతిని శాసించడం అనేది మానవ ధర్మం కాదని. ఇప్పుడు మనకి ఎండ, ఇప్పుడు నాకే ఎండ ఉందనుకొని తట్టుకోలేను. అలాగే నువ్వు కాయకు అంటామా, ఆ ఎండ ఎందరికో ఉపయోగము. అలా చలి అంటే చాలా ఇష్టంగా ఉంటది. ఈ చలికాలమే ఉండిపోని కోరుకుంటామా, ఆ చలి పడలేని వాళ్ళు ఎందరో ఉంటారు. ఇప్పుడు వర్షం వస్తే బాగుందంటే మనకి హ్యాపీ అవ్వచ్చు, ఇంకెందరికి ఇబ్బంది కలగవచ్చు. అందుకే ప్రకృతిని ఏం చేస్తుందో అది స్వీకరించమంటారు. ఆ ప్రకృతి ఏం చేసినా కారణం ఉంటుంది. ఆ పంచభూతాలతో లయమవ్వమంటారు. ఇదంతా కూడా మనము ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటది. ఇది నేను ధ్యానానికి రాకముందు ఇవన్నీ నాకు నిజంగా తెలియదు. ధ్యానానికి వచ్చాక చాలా మార్పులు. ధ్యానానికి రాకముందు అమ్మవారిని ప్రార్థన చేసుకోవడము, అందరూ బాగుండాలి, అత్తిళ్ళు బాగుండాలి, పుట్టిళ్ళు బాగుండాలి, ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా మేము ఉండాలి. ఈ యొక్క ఆలోచన అంటే నా పరిధి వరకే ఉంటాయి అవి. ధ్యానానికి వచ్చిన తర్వాత ఆ పైలోక వాసుల ద్వారా ఎన్నో తెలుసుకున్నాను. నీ ధ్యానానుభవాలు ప్రపంచానికి పంచు అనే పైలోక గంధర్వుడు వచ్చినప్పుడు నా ధ్యానానుభవాలా నేను ఏం నేర్చుకున్నానని అని లోపల అనుకుంటే అదే పంచు అన్నారు. నిజంగా అప్పుడు ప్రచారం మొదలయ్యింది. త్వరలో నీ గురువును కలుస్తావు, నీ ధ్యానానుభవాలు పుస్తక రూపంలో వస్తాయి, నీకు రాజకీయ అనుభవం ఉంది అన్నప్పుడు ఇవన్నీ విచిత్రంగా అనిపించాయి నాకు. ఓ గురువు ఇలా చెప్తున్నాడేంటి, ఆధ్యాత్మికలో ఇంత ఉన్నతం ఎదిగాక రాజకీయ అనుభవం ఏంటి, నేను పుస్తకమా ఎప్పుడో రాయడం మర్చిపోయాను, నేనేం ఇలాంటి డౌట్. కానీ అన్న 3 నెలలకే ఆ గురువుని కలవటము, రాయటము, అవన్నీ రాజకీయ అనుభవం ఇవన్నీ జరిగాయి. అంటే ఇక్కడ ఏముంది, నేను పుట్టిన దగ్గర నుంచి పోయే లోపు నా జీవిత అనుభవాలు ఏమున్నాయో అది జరుగుతున్నాయి. చూసారా? అందువల్ల అనునిత్యం ఆ మార్పులకి నాకు ఆశ్చర్యం వేసింది. నేనైనా ప్రతి క్షణం ఈ రోజు నేను భారతదేశం అంతా సంచరించి 15 సంవత్సరాలుగా రేయం పగలు రాత్రి 10కి బస్సు ఎక్కించేవారు. ఉదయం 5కి దిగిదాన్ని, 4కి దిగిదాన్ని. వారం రోజులు క్లాసులు చేసి రాత్రింపాలు మళ్ళీ అక్కడ ఏదో ఎక్కేస్తే ఇక్కడ దిగడం. అంటే ఈ శరీరం ఇలా పనిచేస్తుంది, ఇంత పరుగులు తీస్తుంది.
ఇంత విద్య నేర్చుకుంది చెప్పగలుగుతున్నాను. నాకు మామూలుగా మా ఇంట్లో వాళ్ళ దగ్గరే పాటలు పాడుకోవడము, నాతో నేను ఉండడం తప్ప బయట మాట్లాడడము, స్పీచ్‌లు ఇవ్వడము, ఆ భక్తి గురించి కూడా ఎక్కువ చెప్పడం ఈ తెలీదు. ఏదైనా యాత్రలకెళ్ళొస్తే చిన్నదే ఏదో అది కూడా తెలిసిన వాళ్ళకే. అలాంటిది ఎవరో తెలీదు. ఎక్కడికి వెళ్తున్నాం తెలీదు. ఏ ఏరియో తెలీదు. ఆ పిలిచిన వారు ఆ ఇల్లేంటో తెలీదు. ఆ వాతావరణం ఏంటో తెలీదు. అలాగే ఏ భాషో తెలీదు. ఎన్నో రకాల భాషలకి ఎన్నో రాష్ట్రాలు. వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి, గుంటూరు నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగుళూరు, తమిళనాడు ఇలా ఎన్నెన్నో ప్రాంతాలకి వెళ్ళి తెలిసిన విద్యని దొంగలు దోచుకోలేనిది విద్య అనేవారు అప్పుడు చదువుకున్న టైంలో. ఆ విలువ నేను పంచుతుంటే తెలిసింది. ఎంత గొప్ప విద్య నేర్చుకున్నాను. అంటే నాకు గతం కన్నా ధ్యానంలోకొచ్చాక ఎన్నో మార్పులు. నాకు నచ్చకపోతే ఏ విషయాన్ని ఏడ్చుకొని, అలిగి, భోజనం మానేసి, వారమేసి రోజులు భోజనం మానేసి, నీళ్ళు మాత్రమే తాగుండేదాన్ని. అలా ఉన్నట్టు ఎవరికీ తెలియకుండా ఉండేదాన్ని. ఇదేంటి నాకు నచ్చలేనిది నా జీవితంలో ఈ చాలా విషయాలు చిన్న చిన్న విషయాలు పెద్దవి కాదు. చాలా చిన్న విషయాలు. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత అవి ఎంత పెద్ద విషయాలైనా నాకర్థమయ్యింది. అరే! నా లైఫ్‌కి ఎవరు కారణం కాదు. నా జీవితం నేనే సృష్టించుకొచ్చాను. ఈ పాత్రలన్నీ నేను తెచ్చుకున్నవే. జరుగుతుంది అని అర్థమయ్యింది. గతం కన్నా ఎంత మార్పు చూడండి. నా మార్పుకి నేనే ఆశ్చర్యపోయేదాన్ని. అందువల్ల ప్రతీది కూడా మనప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి రోజుకో నలుగురైనా ఫోను చేస్తారు. మేడం నా బాడీ షేక్ అవుతుంది. లేతే నాకు కాళ్ళు, చేతులు నొప్పులొచ్చేసాయి. లేపోతే ఇంకా తల డిమ్మవుతుంది. లేదా సమస్యలు ఇలా రకరకాలుగా ఫోను చేస్తే అందరూ ధ్యానం చేసావు కదా! ఒక మగాళ్ళు చేస్తారు, ఆడోళ్ళు చేస్తారు. మీరు ధ్యానంలో ఉన్నారు, ప్రచారం చేస్తారు. ఇలా ఉండి కూడా ఇంకా మీకేంటి అంటారు. సమాధానం చెప్పలేకపోతున్నాం అంటారు. ఇప్పుడు మహాత్ములకు కూడా మన దేవుడికి కూడా ఎన్నో కష్టాలొచ్చాయి. మరి ఆ దేవుళ్ళు కదా! ఆళ్ళకెందుకు కష్టాలు? ఎంతోమంది తపస్సు చేసిన గురువులు. ఇప్పుడు మనకి ఉదాహరణకి స్వామి అయ్యప్పకి ఆయన విద్య నేర్పిన గురువుకి ఒక కొడుకుంటాడు. ఆ గురువు ఈ అయ్యప్పకి ఇన్ని నేర్పిన వాడు ఆ బిడ్డకి తను చేసుకోలేడా? ఆ కళ్ళు తెరిపించడం. తన దగ్గరనే విద్య నేర్చుకున్న వాళ్ళు అది చేస్తా ఉంటారు. అంటే ఇక్కడ ఏమవుతదంటే ఎవరి ద్వారా ఎవరు మేలుకోవాలో, ఎవరి ద్వారా ఎవరు తెలుసుకోవాలో అది జరుగుతూ ఉంటుంది. మనం చరిత్రలు వింటున్నాము. కృష్ణుడికి చూడండి ఎంతమంది శత్రువులు. దేవుడేగా క్షణకాలం మార్చేసుకోవచ్చుగా. సొంత బిడ్డే పెద్ద శత్రువు. పాండవులు ఒక కుటుంబంలో వాళ్ళు. ఎందుకంత మహాయుద్ధం జరగాలి? అంటే ఈ చరిత్రలన్నీ మనం ఒక మూల పెట్టి దండం పెట్టడానికి కాదు. మనిషి జన్మెత్తాక ఇవన్నీ సహజంగా జరుగుతాయి. పిల్లలకి అంటారు గాని వాళ్ళ జన్మని వీళ్ళేమి చేయలేరు. కాబట్టి ఎవల రాత వాళ్ళదే. కాపోతే మనం కోరుకుంటాం వాళ్ళకి మంచి జరగాలి, మంచి జరగాలి, బాగుండాలని. అందులో తప్పేమీ లేదుగా. అందువల్ల అనునిత్యము మన ప్రయాణం అద్భుతము. ప్రతి ఒక్కరిమి ఈ భూమండలాన్ని మనము చూస్తున్నాము. ఎన్నో మార్పులు చూసాము. మామూలు మార్పులు కాదు. చూసింది మనం ఆచరించగలగాలి. అరే! మన జీవితాలు కల అనుకున్నాం. కరోనా టైంలో ఎలా ఉన్నాం మనమంతా? అసలు మార్పు ఎంతమందో ఫోన్లు చేసారు. మేడం ఇలా ఉండిపోద్దా? మార్పొస్తదా? వికారం వస్తుంది. బాబోయ్! పిచ్చెక్కిపోతుంది అని ఎంతోమంది ధ్యానములు కూడా చేసేవారు. ఎప్పటి వరకు మేడం ఇదంతా అంటే, కొంతకాలంలో సహజీవనం అవుతుంది. ఏది శాశ్వతంగా ఉండిపోదు. ముందు మనకు తెలీదు. ఇలాంటివెన్నో జరిగే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం మన జనరేషన్‌లో. మార్పొచ్చిందిగా. ఏది శాశ్వతంగా అలా ఉండిపోదు. కానీ మన లోపల ఆధ్యాత్మికత పెరిగితే ప్రతి క్షణము ఆనందంగా ఉండగలుగుతాం. ప్రతీదీ ఆ సృష్టి మనల్ని చూసుకుంటుందని. ఏదో రూపంలో, ఏదో రూపంలో వాళ్ళ హృదయం కరిగించి మనకు ఆ టైంలో ఏం కావాలో అది అందింపజేస్తుంది. ప్రతి మనిషిలోని కరుణ ఉంటుందండి. మనకి వాళ్ళలో ఉన్న అసూయ, కఠినత్వము ఇవే మనం చూస్తాము. కానీ ఆళ్ళ లోపల కూడా లోపల ఎక్కడో మూల కరుణ ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడు బయటకొస్తుంది. అందుకే ఓర్పు, సహనము అంటారు.
పత్రి సార్ కూడా ఫ్యామిలీలోని చాలా ఓర్పుగా సహనంగా ఉండండి అనేవారు. ఎందుకంటే వాళ్ళెవరో మారతారు మారతారు అనుకొని నువ్వు ఉండటం కాదు, నువ్వు మారితే అన్ని సర్దుకొని వెళ్ళగలుగుతావు. అదే మనం నేర్చుకోవాలి. మనం మారితే అన్నిటినీ మనము స్వీకరించగలము. అంతా ఉన్నాం అనుకున్నప్పుడు ఎవరినంటాము? అణువణువులో పరమాత్ముడు కొలువై ఉన్నాడని మనం అనుకుంటున్నాం. మరి ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడని మనం అనుకుంటున్నాం. మరి మనమే అంతటా వ్యాపించి ఉన్నాం అనుకుంటున్నాం. మరి శత్రువు ఎవరు? మిత్రువు ఎవరు మనకి? అన్ని చోట్ల మనవై ఉన్నప్పుడు ఇలా మనకి కష్టం, బాధ, అవమానం లేదా నీకు ఏదో విరక్తి, చిరక్తి వచ్చినప్పుడు అరే! అక్కడ కూడా నేనే ఉన్నాను. ఈ అనుభవం ఇప్పుడు తీసుకోవాలి ఉందేమో అవుతుంది. వాళ్ళే ఎప్పుడో తెలుసుకుంటారులే అని వదిలేయగలిగే సమర్థత నీకొస్తుంది. అద్భుతంగా వస్తుంది. మన పత్రి సార్‌కి ఎన్ని అవమానాలు, ఎన్ని చోట్ల ఆయనకి ఏం లాభమో, దేనికోసం పరుగులు తీశారు, ఏం ఆశించారు. ఈరోజు యావత్ ప్రపంచము అద్భుతంగా స్వీకరిస్తుంది. ఆ బుద్ధుడి తర్వాత ఇంకో బుద్ధుడొచ్చాడు ఈ ధ్యానాన్ని అందించడానికి. ఎంత ప్రచారం! గురువు గారు శరీరము వదిలిన ఆత్మ భూమి మీద పూలవర్షంలాగా అన్ని చోట్ల ఉన్నట్టు జరుగుతుంది. చూడండి, ఎవరు చెప్పకుండానే ఎవరి పనులు వెళ్ళిపోతున్నారు. నన్నెంతో మంది అడిగేవారు, "మీ గురువు వెళ్ళిపోయారు కదా! మీరు ధ్యానం చేస్తున్నారా? ధ్యానం చెప్తున్నారా?" అని. గురువు వెళ్ళిపోయినా ఉన్నా మేం తెలుసుకుని విద్య మాకు నచ్చి చెప్తున్నాం. మాకు నచ్చి చేస్తున్నాం. ఇష్టంతో చేసేది శాశ్వతమైంది. ఇప్పుడు అదే పని అందరూ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మనము కుంభమేళ చూస్తున్నాం. ఎక్కడి నుంచి చూస్తున్నారు? అందరు పుణ్యపురుషులు. లక్షలాది మంది ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడున్నారు వీళ్ళంతా? ఈ భూమండలాని కోసము ఎక్కడ దాక్కున్నారు? ఏ అడవిల్లో, ఏ చెట్లలో, ఏ నదుల దగ్గర ఈ కారణ జన్ములంతా ఉన్నారు. లైవ్‌లో మనం దర్శిస్తున్నాము. చూసారా? ఎంతమంది ఒక్కటైతేనే ఇంత మనం భూమికి ఉపయోగపడుతున్నాం. నువ్వు భూమిని కాపాడేస్తావా? మనుషులు కాపాడేస్తావా? అని మిమ్మల్ని ఎవరైనా అనొచ్చు. కానీ ఒక ఆలోచన వదులుతున్నా చూడు, అదే రక్షణ. భూమాత పులకించిపోద్ది. ఆ ఆలోచన కూడా ఇవ్వలేనోళ్ళు ఎందరో ఉన్నారుగా. ఈ భూమి రక్షణకి నేను రెడీగా ఉన్నానని ఎవరున్నారు? అందువలన నాకైతే చాలా ఆనందం ఉంటది. ఆ మార్పు ఇలాంటి ఒక ఆలోచనలు, ఇలాంటి ఒక దివ్యమైన సందేశాలు తీసుకోవడం అనేది ధ్యానంలోకి వచ్చాక తెలిసింది నాకు. ఈ ధ్యానంలోకి వచ్చాక ఎందరో దేవతలు, కొంతమంది ఒక్కొక్కసారి మామూలు ఎవరో తెలియని మనిషిలాగా వచ్చి రేపు 3 గంటలు ధ్యానంలో నువ్వు కూర్చో అనేవారు. రేపా అనేసరికి మాయమైపోయేవారు. ఆ 3 గంటల ధ్యానంలో నేను కూర్చున్నప్పుడు ఎందరో మహాత్ముల దర్శనం దొరికేది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఆ ఉన్నతమైన శక్తి తీసుకోవడానికి చెప్పి వెళ్ళిపోయేవారు. పాటిస్తామా లేదనేది మన ఇష్టం. అలాగే కలలోని రేపు మౌన ధ్యానం చెయ్యి అన్నారు. అప్పుడు ప్రతి శుక్రవారం మౌన ధ్యానం చేసేదాన్ని. ఒకసారి మా నాన్నగారు మా ఇంట్లో ఉన్నారు. ఎన్నిసార్లు అమ్మ టీవీ అంటే మౌనంతోనే ఎళ్ళేసేదాన్ని. అమ్మ అది కావాలంటే ఆ మౌనంతో మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. అసలు ఏంటమ్మా నేను ఇన్ని సార్లు మర్చిపోయి మాట్లాడించేత్తన్నాను. నువ్వు మాత్రం మౌనంతోనే ఆ స్మైల్‌తో ఎంత ఎరుకుతూ ఉంటున్నావు తల్లి అని. అంటే ప్రతి శుక్రవారం చేసి అలవాటయిపోయింది. స్టార్టింగ్ 3 గంటలు చేసేదాన్ని. తర్వాత 7 గంటలు, తర్వాత రోజంతా. అలా ఆ మౌన ధ్యానంలో ఒకరోజు మౌన ధ్యానంలో ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు సైలెన్స్‌గా కళ్ళు మూసి కూర్చోమనొచ్చింది. కూర్చున్నా. జస్ట్ అలా ఒక 1 అవర్ కూర్చున్నానో లేదో, ఎక్కడో ఒక మహర్షి కనబడతా ఉన్నారు. ఆయన శిష్యుడితో వెళ్ళిపోతున్నాడు. సడెన్‌గా ఆ మహర్షి ఎవరు ఈమె నన్ను చూస్తుంది అంటున్నారు. అది వినబడుతుంది. కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు. కళ్ళు తెరిసేద్దామంటే. అప్పుడు ఆ పక్కనున్న శిష్యుడు మీరే చూడండి అన్నారు. ఆయన ఒక్క క్షణం అలాగా ఆయన కళ్ళు మూసినట్టు మూసి, ఓహ్! అని చెయ్యి ఇలాగని వెళ్ళిపోయారు. అంటే
నిజంగా ఇలాంటి అనుభవాలు నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చాయి. నేను చేయవలసిన పని చాలా మంది అడిగేవారు, నువ్వు ఇంత ధ్యానం చేసావు, ఇంత అనుభవాలు, ఆ దేవుళ్ళు కనబడ్డాలు, ఇవన్నీ జరిగాయి కదా, మరి నీ జీవితంలో జరిగిన మార్పులు, ఆ మార్పుల్లో కొన్ని నువ్వు ఎదుర్కొని నిలబడ్డావు, అవెందుకు తెలియని లేదు. నిజంగా తెలిస్తే నేనైనా ధ్యానం చేయనండి. ఎందుకంటే ఎవరైనా సరే తట్టుకోవడం కష్టము అలాంటి అనుభవాలు. కాబట్టి నెక్స్ట్ జన్మ చూసుకోవచ్చు, ఇలా తర్వాత చూసుకు ఇవి నేను తట్టుకోలేము, ఇలా జరుగుతుంది, ముందు కాపాడండి అని అడుగుతాం. ఎందుకంటే అది పేగు బంధం, మమకారం, తాలిబంధం, మమకారం ఇవన్నీ ఉంటాయి మనిషికి. అందుకేనేమో తెలియనివ్వలేదు. అర్జునుడు ఎంత శక్తివంతుడు, అన్ని కాలజ్ఞానం తెలుసుకున్నవాడేగా. మరి అభిమన్యుడి గురించి తెలిసిందా? వచ్చిన తర్వాత కృష్ణుడిని ఎన్నో మాటలంటాడు, నువ్వు ఉన్నావని నిన్ను నమ్మెళ్తే ఇలా చేస్తావా అని. తీసుకెళ్తే ఆయన ఏం చెప్పారు? అందువలన ప్రతిదీ కూడా కార్యకార సంబంధాలు ఉంటాయి. ఇక్కడ నుంచి అందరూ వెళ్ళవలసిందే, ముందు వెనక. నేను వెళ్ళని ఉండడానికి ఎవరికి లేదు ఇక్కడ. అది ఎప్పుడు మనం ఎరుకుంచుకోవాలి. అందువల్ల అనునిత్యము ఇక్కడ ఉన్నంత వరకు నేను ఆనందంగా జీవిస్తా, పుట్టినందుకు నా జన్మ సార్థకం చేసుకుంటా. నేను అలాగే అనుకుంటా. ఎంతో మంది విరక్తితో నాకు ఫోన్లు చేస్తారు, మేడం సుఖం లేదు, ఆడైనా మగైనా బతకాలనిపించట్లు ఇలా చేస్తారు. మేడం విశ్వం కోసం బతుకుదాం సార్, విశ్వం కోసం బతుకుదాం, ఈ భూమికి నేను ఉపయోగపడతాను, అది ధ్యానం చేద్దాం. ఈ ప్రపంచ శాంతి కోసం ధ్యానం చేద్దాం, ఈ శాకాహార జగత్తు కోసం ధ్యానం చేద్దాం. లేదా నీకు నచ్చిన పరమాత్మ తలుచుకోండి, ఓ పరమాత్మ పుట్టినందుకు ఈ జన్మ విశ్వానికి ఉపయోగపడాలి అని. ఏమి వెళ్ళిపోయే బదులు ఇది బెస్ట్ కదా. అలాగే నాకు పొందిన, నేను అనుభూధ్యానం చెప్పింది తెలుసుకుంటే నేను పంచుతుంటా. పత్రిసారి ఎక్కడ కనబడినా అసలు నాకు ఆశ్చర్యం వేసింది. గురువు ఎవరైనా వాళ్ళ కోసం అలాగొస్తారా శిష్యుల కోసం? ఎంత దూరంలో ఉన్నా, నేనే కాదు ఆయన అందరికి వెళ్ళి ఓ తండ్రి కూతురు చూడగల పరవశించిపోయి, ఆ తల్లిదండ్రులు ఎంత మురిసిపోయి ఆ బిడ్డ దగ్గరికి చేరుతారో, అలాగే ఆ గురువు ఎక్కడున్నా వచ్చి ఏంటి మేడం విశేషాలు, ఏంటి సంగతులు అని అడిగి మురిసిపోయేవారు. నేను ఒక్కటే ఎప్పుడు కళ్ళు మూస్తే పైలోకాలు, కళ్ళు తెరిస్తే భూలోకం తిరగడమే కదా సార్, ఇంకేముంది, నా జన్మ ధన్యం మీరు ఇచ్చిన ధ్యానం వల్ల అనేదాన్ని. ఒక్క పదమే వచ్చేది, ఇంకేం మాట్లాడేదాన్ని కాదు. ఒకే ఒకసారి కాసేపు మాట్లాడాం ఫస్ట్ టైం కలిసినప్పుడు. అందువల్ల నా గురువు ఎప్పుడు కూడా తన నుంచి పొందిన విద్యని పొంది ఉన్నతంగా ఎదుగుతుంటే మురిసిపోతా ఉంటాడు. ఆయన చెప్పకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన ఆనందానికి అవధులు ఉండవు. అందుకే ఎవరి దగ్గర నుంచైనా మనం నేర్చుకున్నప్పుడు, ఆ విద్యలో మనం రాణించినప్పుడు, ఎదిగినప్పుడు, ఆ విశ్వానికి ఉపయోగపడినప్పుడు మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. పత్రి సార్ అందరికి వచ్చి చెప్పలేరు కదా. ఎవరెవరో ఎక్కడెక్కడో ఎందరికో లింక్, ఇది ఒక పాదు. ఆయన దగ్గర నుంచి కొందరు నేర్చుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంకొందరు, వాళ్ళ దగ్గర నుంచి ఇంకొందరు, అది పాదు, పారే నది లాంటిది. ఇది పారే నది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటది. ఆ గంగ వెళ్తూనే ఉంటది, ఎక్కడెక్కడికో వెళ్తుంది. అలాగే విద్య కూడా అందరి నుంచి అందరికీ వెళ్తుంది. మన లోపల మనకు తెలుస్తుంది ఆ విద్య యొక్క శక్తి, ఆ విద్య యొక్క ఆనందం. అలా గతంలో నుంచి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మార్పులు, ఎన్ని మార్పులు అంటే నాకు పత్రి సార్ చెప్పింది ఎన్నోసార్లు గుర్తొస్తా ఉంటది. నన్ను ఎన్నాళ్ళని ఒకే గదిలో ఉండమన్నా ఉంటాను, అది నా అనుభవం అయితే. నేను ఈ ఒక్క క్షణము సమయాన్ని వృధా చెయ్యను, ఎందుకంటే ఆ సమయం మళ్ళీ రాదు. ఇలాంటి విషయాలన్నీ లోపల కదలాడుతూ ఉంటాయి. ఒక టైం 2 నెలలు ఇంట్లోనే ఉంటాను, సత్యనారాయణ స్వామి మీద ఉన్నటువంటి 2 నెలలు ఇంట్లోనే ఉంటాను. అలా ధ్యానం చేసుకొని, ఫోన్లలో ధ్యానం చెప్పుకొని, మంచిగా వండుకొని తినుకొని, హ్యాపీగా డాన్స్, మంచి పాటలు పెట్టుకొని, తన్మయత్తుంటూ డాన్స్ వేసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తా. మళ్ళీ నా ఇన్నర్‌లో ఎంతో మంది పిలుస్తారు, చెప్తాను నేను. నాకు టైం ఉన్నప్పుడు నాకు అనిపించినట్టు తప్పకుండా వస్తాను అంట. ఎందుకంటే కంటిన్యూగా అన్ని ప్రాంతాలు తిరగాలంటే నా ఇన్నర్ నుంచి కూడా ఫోర్స్ రావాలి. ఎందుకంటే అక్కడ ఉన్నతాత్మలు ఉన్నాయంటే తప్పకుండా అక్కడ ఉపయోగం ఉందంటే నేను వెళ్తా.
నక్షత్రవాసులు ఎప్పుడో చెప్పారు, నీ దగ్గరకు వచ్చిన నువ్వు వెళ్ళినా అక్కడ ఎంతో పని ఉంటుంది, ఎన్నో ఉన్నతాత్మలు మేలుకుంటాయి అని చెప్పి. అందువల్ల ఆ మెసేజ్ ఒకసారి నాకు చుట్టూ నక్షత్రాల వల ఏంటిది అని చూసుకుంటున్నాను. వాళ్ళు చెప్తున్నారు ఇలా ఉన్నాం మీకు రక్షణకి అని. అందువల్ల అనుక్షణము మహాత్ములు రమణ మహర్షి చూడండి, ఒళ్ళంతా ఏం జరిగినా భరించాడు. ఆ శరీరము ఎంతో క్షీణించిన ఆ దేహాన్ని ఆయన భరించాడు. మరి అన్ని శక్తులున్న ఆయన, అంత సాధన ఉన్న ఆయన అనుకుంటే ఆ శరీరాన్ని శుద్ధం చేసుకోలేడా? కానీ ఇక్కడ ఆ అనుభవం పొందడానికి వచ్చాడు, అది భరించాడు. రామకృష్ణ పరమహంస ఆయన వెళ్ళిపోయే సమయం అయినప్పుడు ఆయన పుష్టిగా భోంచేసేవాడంట. రామకృష్ణ పరమహంస మంచిగా ఒక గడికోసారి వంటగదిలోకి వెళ్ళి భార్య ఏం చేస్తుందో చూసేవాడంట. ఏంటి మీకు తిండి మీద ఎంత ఇష్టము అని భార్య అడిగిందంట. ఆయన చెప్పాడంట, ఇక్కడ ఉండడానికి ఏదో ఒక అలవాటు ఉంటది, నాకు ఈ ఆహారం అనే అలవాటు. నేను ఇంక ఈ దేహాన్ని వదిలి వెళ్తాను అనుకున్నప్పుడు దాని మీద నేను ఆ యొక్క ప్రేమ తగ్గిపోతుంది అని. లాస్ట్లో ఆయనకి ఆ ధ్యాస తగ్గినప్పుడు ఈమెకు డౌట్ వచ్చింది. ఒకరోజు ఈయన గుడికి వెళ్ళి అమ్మవారు కాళికమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు ఆమె అడిగిందంట, ఆ దేవిని అడగొచ్చు కదా ఇంకొంతకాలం ఇక్కడ బతుకుతానని అని. అంటే అప్పుడు ఆయన చెప్పారంట, ప్రతి ఒక్కరికి వెళ్ళే సమయం ఉంటుంది, నాకు తెలిసి వెళ్తున్నాను, ఇది ఎంత భాగ్యము. నువ్వు అమ్మవారిని ఏమడిగావు కూడా నాకు తెలుసు అని చెప్పి ఆయన ఆహార నియమాల్ని తగ్గించారట. అప్పుడు ఈవిడికి అర్థమైపోయిందంట. చూసారా, ప్రతి ఒక్కరు చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు మనం ఎందరినో చూస్తున్నాము, రకరకాల అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు మనకి చాలా మంది స్వామీజీలు చెప్తారు, నేను టీ మాత్రం తాగి బతుకుతున్నా, నేను నీళ్ళు మాత్రం తాగి బతుకుతున్నా, నేను 50 సంవత్సరాలు తిండే తినట్లేదు, గాలి పీల్చి నేను 500 సంవత్సరాల నుంచి ఉంటున్నా, ఇలా ఎందరో మహనీయులు చెప్తారు. అంటే వారు ఇక్కడికి వచ్చి ఎలా ఉండాలని నిర్ణయించుకున్నారో ఆ అలవాటు ప్రకారం ఉండగలుగుతారు. అందువల్ల అనునిత్యము మనం ఇతరులు ఏం చేస్తున్నారు, అది రైటు, ఇది రాంగు, ఇది తప్పు, ఇది ఒప్పు, అలా వెళ్ళండి, ఇలా ఉండండి, లేకపోతే మీరు శక్తిని కోల్పోతారు, మీ జన్మ వృధా అయిపోతుంది, మీరు వేస్ట్ అనడానికి మనం ఎవరమండి? చిన్న పిల్లలకి 10 సంవత్సరాల పిల్లలకి మనం చెప్పొచ్చు, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. అలాగే ఈ ధ్యానం అనేది మీరందరికీ అందిస్తున్నారు, ఎందుకంటే లోపల ఆత్మకెళ్తుంది, అది వాళ్ళకి నచ్చితే చేస్తారు, లేకపోయినా ఓకే. అలాగే శాకాహారం కోసం చెప్తున్నాం, అది ఆ టైంకి వాళ్ళు ఫాలో అవ్వాలంటే ఫాలో అవుతారు. దాని యొక్క రిజల్ట్ ఏంటని 40 రోజులు ధ్యానం చేస్తే శాకాహారులుగా మారి ఒక మాల వేసుకుంటే ఎలాగో అలాగే ఒక 40 రోజులు నేను శాకాహారిగా మారి ధ్యానం చేస్తాను చేసినప్పుడు తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందో అది ఫాలో అవుతారు. చెప్పడం వరకే మన ధర్మం, ఎవరిని మనం హింసించకూడదు, ఎవరిని మాటతో కూడా నొప్పించకూడదు. అందువల్ల అందుకే పత్రిసారు చాలా మంది అంటారు, ధ్యానం చేసిన వాళ్ళు, తపస్సు చేసిన వాళ్ళకి, గురువులకి కోపం ఎందుకు అంత ఎక్కువ, ఎందుకు వాళ్ళు తంతారు కొడతారు అని. అది ఎవరి కోసమో కాదండి, వారి కోసమే. అరే ఎన్నో జన్మలు వృధా చేసుకున్నావు, ఈ జన్మ కూడా ఎందుకు వృధా చేసుకుంటావు, ఇప్పటికైనా మేలుకో అని కోపంతో వాళ్ళకి ఆ క్షణంలో కొట్టడమో, తిట్టడమో, అరవటమో, కోపం చూపించడం జరుగుతుంది తప్ప ఎవరి మీద పగ ప్రతీకారం ఉంటుందా? ఎందుకు ఉంటుంది? మనం అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. అందుకే సృష్టిలో లోపం లేదు, దృష్టిలోనే అంటారు. ఆ దృష్టిని మనం చూడగలిగితే అన్ని సవ్యంగా కనబడతాయి. మనం అంతరంగంలో ఈ రోజు నుంచి నేను మాట్లాడితే ఆ మాట నాకు ప్రశాంతతనివ్వాలి, లేదా ఇతరులకైనా ఉపయోగపడాలనుకుంటే నువ్వు అనవసరంగా మాట్లాడినప్పుడు నీకు గుర్తు చేస్తుంది నీ మనసు, ఏయ్ నువ్వేం చెప్పావు, ఏం చేస్తున్నావు అని. నేను ఈ రోజు నుంచే ధ్యానం చేయాలనుకుంటున్నా, ప్రతిరోజును అనుకున్నావనుకో, ప్రతిరోజు కాస్త ఖాళీ దొరికితే నీకు గుర్తు చేస్తుంది, కూర్చో ధ్యానంలో అని.
ధ్యానం చేసాక అందరికీ చాలా బాగుందండి, మాకు మాత్రం ఇలా ఉంది అంటారు. ఇప్పుడు మనం వింటున్నాం చూసారా, ఒక విద్య నేర్చుకోవాలంటే 12 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కూడా గురువుల దగ్గర ఉండి పొందడానికి ఎదురు చూసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మరి మనం కాస్త 2 నెలలకి, 3 నెలలకి, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మాకేటి అంటే ఏం చెప్పాలి? అంత పెద్ద కర్మఫలాన్ని పట్టుకొని వచ్చినప్పుడు ఆ బరువు దింపుకోవాలి కదా! ఏమి ఆశించకుండా చేసేదే ధ్యానం, ధ్యానం కోసమే చెయ్యాలండి. తప్పకుండా ఆ సృష్టిలో రికార్డ్ అయ్యి ఉంటాం మనం. ఆ పంచభూతాల్లో రికార్డ్ అయ్యి ఉంటాము. ఒక తపస్సాలి వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆ శక్తి ఆళ్ళు ఏ దేవుడి కోసం చేస్తున్నాడో అక్కడికి వెళ్తుంది ఆ కాంతి అప్పుడు. ఆ బ్రహ్మ దగ్గరకా, విష్ణు దగ్గరకా, శివుడి దగ్గరకా, అమ్మ దగ్గరకా అప్పుడెళ్తుంది. నీ తపస్సు ఫలితం పూర్తి అయిన తర్వాత ఆ శక్తి అక్కడికి వెళ్తుంది. దాన్ని బట్టి ఎవడు వీడు ఇంత కఠినంగా చేస్తున్నాడు, ఎవడిది ఈ కాంతి అని చూస్తారప్పుడు. అప్పుడు వరం ఇస్తారు. మనం శరీరపరంగా సంసారంలో ఉండి, అనుక్షణము మాయా ప్రపంచంలో ఉండి, మనం చేసింది ఏం సరిపోతుంది చెప్పండి? అందువల్ల సాధన, సాధన, సాధన. ఇంక దానికి మించింది భూమి మీద ఏమీ లేదు. రానియండి ఆలోచనలొస్తే, రానియండి నిద్రొస్తే. కూర్చోవడం అలవాటు చేసుకోండి. ఆ విశ్వంతో మమేకం అవ్వండి. మన జన్మ ప్రతి క్షణం మన జన్మలోని ఇన్ని సంవత్సరాలు వెళ్ళిపోయి, ఇప్పుడు నాకు 56 సంవత్సరాలు. నా జీవితంలో అయిపోయి అన్నేళ్ళు. అయి తిరిగొస్తాయా? ఆ అనుభూతులు మాత్రమే గుర్తుంటాయి. చాలామంది అంటారు, ఇంత కఠినం ఎలాగుంటారండి ఇన్ని మిస్ అయినా అని. ఏది మర్చిపోవడం ఉండదు. అప్పుడప్పుడు వస్తాయి గుర్తుకి. అది ఎక్కువ గుర్తు చేసుకుంటే బాధ అయిపోద్ది. అందుకే పత్రి సార్ అన్నారు, మనమే బ్రహ్మలం. ఏం సృష్టించుకున్నా మనమే అని. అందుకే ఆనందాన్ని ఆ టైంకి సృష్టించుకోవడము. నేను ఆనందంగా ఉండడానికొచ్చాను. అందరి ప్రేమ పొందడానికొచ్చాను. నాకు తెలిసిన విద్యను పంచడానికొచ్చా. ఇలాంటి ఆలోచన చేసినాడు ఆ బాధ తగ్గిపోతుంది. అందువల్ల ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంత అద్భుతమైన సమయం ఇది. ఏదైనా చెప్పడానికి ఈజీగా పాటించడం ఏం కష్టమండి? సంసార సాగరంలో ఉంటూ మన కర్తవ్యం చేసుకుంటూ నచ్చిన చోట కూర్చొని కళ్ళు మూసుకొని మనతో మనం ఉండడం ఏం కష్టం? అనవసర విషయాలు గంటల తరబడి మాట్లాడతాముగా. అవసరమైంది 10 నిమిషాలు కళ్ళు మూయలేమా? అవసరమైంది అరగంట చేయలేమా? ఎప్పుడైతే మనం ఇలాగ ఉంటామో మన లోపల చాలా ప్రశాంతత ఉంటది. శరీరానికి శక్తి ఉంటది. విశ్వశక్తిలో ప్రయాణం చేస్తాం. చాలా మంది ధ్యానం చేసినా నీరసంగా ఉంటదండి, శరీరానికి శక్తి కనబడట్లేదు అంటారు. తెలియకుండానే మన లోపల ఏదో అలజడులు, ఏదో బాధ. మనిషికి 2 రకాలుంటాయి, బుద్ధి వికాసం, మనసు. ఆ బుద్ధి వికాసంలో ప్రయాణం చేసినప్పుడు తప్పకుండా శరీరము, మనసు, ఆత్మ, బుద్ధి అన్నీ కూడా రాణిస్తాయి. మనమే సృష్టికర్తలమని గుర్తుంచుకోండి. యద్భావం తద్భవతి. మనం ఏది ఆలోచిస్తామో అదే. ఎక్కువగా సాధనకి విలువివ్వండి. ప్రతి క్షణము మీ ఆలోచనని, సరైన ఆలోచన విశ్వంలోకి వదలండి. ఈ భూమి మీద ఆనందంగా జీవిస్తున్నాం. ప్రతి ప్రాణి కూడా అలాగే జీవించడానికి శక్తిని ఇయ్యమ్మ ప్రకృతి. మూగజీవులు భగవంతుడిని ఎంతగానో ప్రార్థన చేస్తాయి. ఆ మూగజీవుల రక్షణ మనం చేస్తున్నామంటే ఎన్ని జన్మల్లోంచి మనం ఉన్నాం. అంతా ఒకసారి మారిపోద్దని కాదు. మారిపోయేలాగుంటే రాముడో, కృష్ణుడో, ఎవరెవరో వచ్చే, ఇప్పుడు రాక్షస కులంలో కూడా బలి చక్రవర్తి వచ్చాడు. ఎందరో మహాత్ములు వచ్చాడు. ప్రహ్లాదుడు వచ్చారు. అంటే ఇక్కడ మారిపోద్దని కాదు. జన్మ పరంపర ఉన్న ఆ యొక్క ధ్యానము, భక్తి, శక్తి, బుద్ధి ఈ జన్మలో మనకి వస్తా ఉంటాయి. ఏదో భాషలో డిఎన్ఏ అనొచ్చు. మన భాషలో గత జన్మ యొక్క ఆ సారాంశం అనొచ్చు. మొత్తం మీద ఈ జన్మలో మనకు సహకరిస్తుంది. మనం అందరం అదృష్టవంతులం, ధన్యజీవులము. ఇప్పుడున్న ఈ సౌకర్యాలు చూడండి. మనకి ఈ జనరేషన్‌లో మనం ఉన్నాము. అన్ని అరిచేతిలో స్వర్గం కనబడుతుంది. కాస్త మన కోసం మనము సాధన కూడా చేసుకుందాం. చిన్న ఆలోచన మన కోసమే పోనీ. మనం మారితే అంత మార్పు కనబడుతుంది. నీ జీవితం నువ్వే సార్థకం చేసుకోవాలి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీ జీవితం ఎప్పుడు అద్భుతం చేసుకోండి.
ప్రతి క్షణం పండగ చేసుకోండి. అనుక్షణం ఆనందంగా జీవిద్దాం మిత్రులారా. నాకైతే అలాగే అనిపిస్తుంది. అందరమీ ఆనందంగా జీవించాలి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ గురువుల యొక్క ఆనందంతో, ఆ దేవతల యొక్క కటాక్షంతో ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ ఆ యొక్క శక్తి కలగాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ.